యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. హలో హలో అభిరామ్, అభివాదం అయ్యా. నేను నీ నియోజకవర్గపు ప్రజాప్రతినిధిని, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. తిన్న చెంపదెబ్బలు చాలేదా? ఎందుకు కాల్ చేసావు? నేను ఏది తీసుకున్నా తిరిగి ఇవ్వకుండా ఉండలేనయ్యా, అది నా బలహీనత. మళ్ళీ దెబ్బలు తినాలనుందా? దెబ్బ కొట్టాలని ఉంది. అది నీ తరం కాదు. అవును, బాగా గాలొస్తున్నట్టుంది. ఎక్కడో బయట ఉన్నట్టున్నావు. మా ఊళ్ళో మా పొలంలో ఉన్నాను. శ్మశానాన్ని వెతుక్కుంటూ శవం వెళ్ళినట్టు కరెక్ట్ ప్లేస్లో ఉన్నావయ్యా. నేను కూడా అక్కడికే వస్తున్నా. ఎందుకు? నీ పొలాన్ని అమ్మేయడానికి. మా పొలాన్ని అమ్మేయడానికి నువ్వెవరు? అమ్మేది నేను కాదు, మీ అన్నయ్య తమ్ముడు. వాళ్ళు కూడా అక్కడికే బయలుదేరారు. వాళ్ళు ముందు, నేను వెనక వస్తున్నాను. ఇంతకీ వాళ్ళు పొలం ఎందుకు అమ్మాలనుకుంటున్నారో తెలుసా? కుక్కలకి బిస్కెట్లు విసిరేసినట్టు, ఓటర్లను పథకాలతో ప్రలోభపెట్టినట్టు మీ అన్నయ్య తమ్ముడికి నేనొక ఆశ చూపించాను. నా రియల్ ఎస్టేట్ వెంచర్లో పార్ట్నర్షిప్ ఇస్తాను అన్నాను. ఆస్తులన్నీ అమ్మి ఇన్వెస్ట్ చేస్తే గనక కోట్లలో ప్రాఫిట్ వస్తుందని చెప్పాను. వాళ్ళు పుట్టలో పడిపోయారు. ఇదంతా నేను వాళ్ళ మీద ప్రేమతో చేయలేదయ్యా, నీ మీద పగతో చేస్తున్నాను. నువ్వు నా కొడుకును కొట్టావు, నన్ను కొట్టావు. నేను నీ అన్నయ్యని తమ్ముణ్ణి చావు దెబ్బ కొట్టబోతున్నాను. వాళ్ళ ఆస్తులన్నీ లాగేసుకుని అడుక్కు తినేలా చేయబోతున్నాను. నీ కళ్ళ ముందే వాళ్ళు ఆకలితో మొల 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 మాడి చస్తారు. ఎలా ఉంది నా దెబ్బ? నీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎలక్షన్స్లో డిపాజిట్ కూడా రానివాడు ప్రైమ్ మినిస్టర్ అయినట్టు కలలు కన్నట్టుంది. ఎలక్షన్లో గెలవకపోయినా 6 నెలలు ప్రైమ్ మినిస్టర్గా ఉండొచ్చు అభిరామ్. 6 నెలల తర్వాత అయినా నిరూపించుకోవాలి కదా. నాకు ఆ టైం చాలు, నిన్ను నీ ఫ్యామిలీని నాశనం చేయడానికి. నాకు అరక్షణం చాలు, నువ్వు నించున్న చోటే నేను చంపి పాతేయడానికి. నువ్వు మా పొలంలో కాలు పెడితే అసెంబ్లీకి నువ్వు కాలు లేకుండా పోవాల్సి వస్తుంది. కాలు లేకుండా బాగోదేమో. నువ్వు నన్ను టచ్ చేయలేవు అభిరామ్, ఎందుకంటే ఇప్పుడు నా బాడీ గార్డ్స్ నీ అన్న తమ్ముడే. నువ్వు నా జోలికొస్తే వాళ్ళు నీ జోలికొస్తారు. తెలివిలేని దద్దమ్మలు నా కోసం నిన్ను చంపేస్తారు. ఇదే జరగబోతోంది. ముందు నువ్వు మా ఊరికి వచ్చి చూడు ఏం జరగబోతుందో. అను, కీర్తి, బన్నీ.
వీళ్ళు ఇక్కడున్నారేంటమ్మా? నాకు కూడా తెలీదు భాస్కర్. వీళ్ళు ఎప్పుడొచ్చారు పావని? నాకు కూడా తెలీదండి. ఇందాకే వచ్చాం నానమ్మ. మమ్మీ, డాడీ, తాతయ్య అందరం వచ్చాము. పదనయ్య వెళ్ళిపోదాం. ఎక్కడికి అఖిల్? హైదరాబాద్కి. అదేంట్రా, నాన్నతో మాట్లాడాలని కదా వచ్చాం. ఒక 4 రోజులు ఇక్కడే ఉండాలనుకున్నాం కదా. వాళ్ళు మనకంటే ముందే వచ్చేసారు బావగారు. వాళ్ళున్న చోట మనమెలా ఉంటాం? ఉంటే ఏమైంది హారిక? ఇన్నాళ్ళు కలిసేగా ఉన్నాం. అభి వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్టు మీకు ముందే తెలుసా పావని? తెలీదదినా, మాకు మీరు చెప్తేనే వచ్చాం. అతని జోలికి వెళ్ళొద్దని చెప్పావు కదా అన్నయ్య. మనం ఇక్కడ ఉంటే మళ్ళీ అనవసరంగా గొడవలు అవుతాయి. వెళ్ళిపోదాం. అవును బావగారు, తిట్టుకోవడం అరుచుకోవడం కంటే ఎవరు ఎక్కడుండాలో అక్కడుంటేనే మంచిది. ఒక 4 రోజులుండి నాన్నని తీసుకెళ్దామని వచ్చాం. వెళ్ళిపోతే బాగోదు హారిక. కావాలంటే మీరు ఉండండి. నాన్నని కన్విన్స్ చేసి తీసుకురండి అన్నయ్య. మళ్ళీ నేను అతను గొడవ పడితే నువ్వు ఫీల్ అవుతావు. మేము వెళ్తాం. అలా ఏం జరగదు అఖిల్, నేను చూసుకుంటాను. 4 రోజులుండి నాన్నని తీసుకునే వెళ్దాం. అవసరమంటారా బావగారు? ఇంత దూరం వచ్చి ఇక్కడ కూడా మనశ్శాంతి లేకుండా ఉండాలా? వీళ్ళ మాటలు వింటుంటే వీళ్ళేదో ప్లాన్తో వచ్చినట్టున్నారు అత్తయ్య. అభి వాళ్ళు ఇక్కడికి రావడం వీళ్ళకి ముందే తెలుసేమో. ఎలాంటి గొడవలు జరగకుండా నేను చూసుకుంటాను. మనం ఇక్కడే ఉందాం. మళ్ళీ ఏదైనా గొడవ అయితే నీదే బాధ్యత అన్నయ్య. ఖచ్చితంగా వీళ్ళేదో గొడవ చేయడానికే వచ్చారత్తయ్య. ఇక్కడ మీ మావయ్య ఉన్నారు కదా, వీళ్ళ ఆటలు సాగవులే. ఎవరు మీరంతా? దారి తప్పొచ్చారా లేక దాహం తీర్చుకోవడానికి మంచినీళ్లు కావాలా? అమ్మా వసు, మావయ్య, ఎవరో బాటసారులొచ్చారు, కాస్త మంచినీళ్ళు తీసుకురామ్మా. అలాగే మావయ్య. మేం మీకోసం వచ్చాను నాన్న. ఎవరయ్యా తమరు?
మచ్ నాన్న. మేము మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఎక్కడికి బాబు? ఇదే నా ఇల్లు, ఇదే నా ఊరు. నువ్విక్కడా వదిన అక్కడ విడివిడిగా ఉండటం పెద్దోడికి చిన్నోడికి ఇష్టం లేదన్నయ్యా. ఓ, మా ఇద్దరినీ కలపడానికొచ్చారా నా సుపుత్రులు? ఏంటి జయంతి, నా కొడుకులకు ఇంత మంచి బుద్ధి ఎప్పుడొచ్చింది? మేం చెడ్డ వాళ్ళం కాదు నాన్న. మంచివాళ్లు కూడా కాదు కదా. మీ మంచి బుద్ధి వెనక వంకర బుద్ధి ఏంటో కాస్త సెలవిస్తారా? ఇలాగే ప్రతిదీ అనుమానిస్తారా మావయ్య? వేడిపాలతో మూతి కాల్చుకున్న పిల్లి చల్లనీటిని కూడా ఊదుకొని తాగిందంటమ్మా. ఏం చేస్తాం, దాని అనుభవం అలాంటిది, నా ఎక్స్పీరియన్స్ ఇలాంటిది. మేము ఒక 4 రోజు ఇక్కడే ఉండి నేను తీసుకెళ్ళడానికి వచ్చాం నాన్న. మమ్మల్ని బయట నిలబెట్టి మాట్లాడతారా? ఇట్నుంచిటే మమ్మల్ని వెలగొడతారా? అయ్యో, నేను మీలా మరీ అంత కసాయివాణ్ణి కాదు బాబు. అభివసులను మీరు కట్టుబట్టలతో వెళ్ళగొట్టినట్టు నేను మిమ్మల్ని తరిమి కొట్టలేను. 4 రోజులేగా, ఇంట్లోకి రండి, ఆనందంగా ఉండండి. కానీ ఇది నా ఇల్లు అని మర్చిపోకండి. అమ్మా వసు, వచ్చింది బాటసారులు కాదంట, మన బంధువులంట. ఓ 4 రోజులు ఉంటారంట. వద్దంటే బాగోదు కదమ్మా, ఉండనిద్దాంలే, ఓ మూల పడుంటారు. మరీ బొద్దింకల్లా అటూ ఇటూ తిరిగారనుకో, ఎత్తి పడేయడానికి చేటా చీపురు ఉండనే ఉన్నాయిగా అమ్మా. హారతిచ్చి బొట్టు పెట్టి ఆహ్వానించడానికి ముత్తైదువులు కలుపు తీయడానికి పొలానికి వెళ్లారు. మేళతాళాలు వాళ్లేమో పక్కూర్లో పెళ్ళుంటే వెళ్లారు. ఆ మర్యాదలేవీ లేకుండా ఇంట్లోకి రావడానికి మీకేం అభ్యంతరం లేదు కదా? ఆ ఇంట్లో మనశ్శాంతి లేక ఈ ఇంటికొచ్చాను. ఇక్కడికి కూడా అశాంతిని తీసుకొచ్చావా జయంతి? నన్ను క్షమించండి. అవునులే, నువ్వు పిల్లల్ని క్షమిస్తున్నావు, నేను నిన్ను క్షమించాలి. అమ్మ వసు, మీ అత్తయ్యని పిన్నిని ఇంట్లోకి తీసుకెళ్ళు. రండత్తయ్య. మేము నీకు మరీ అంత పరాయి వాళ్ళం అయిపోయావా? మీరిక్కడికొచ్చినట్టు మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. మేము ఆ ఇంటికి వెళ్ళాం వసు, తాళం వేసుంది. మావయ్య గారి బలవంతం మీద సడన్ గా వచ్చామత్తయ్య. అక్క, నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. సరేలే, అభి ఎక్కడా? పొలానికి వెళ్ళారత్తయ్య. రండి ఇంట్లోకి. ఏమైనా మిగతా 2 కోడల కన్నా నువ్వు తెలివైన దానివే వసు. చేరాల్సిన చోటుకే మొగుణ్ణి పిల్లల్ని చేర్చావు. మీరిక్కడికి ఎందుకు వచ్చారో మాకు బాగా తెలుసు. మేం మరీ అంత తెలివి తక్కువ వాళ్ళమేం కాదు.
ఎత్తులు జిమ్మక్కులు చిత్తు చేయడానికి మేమొచ్చాం. మమ్మల్ని కాదని మీకు ఏది దక్కదు, దక్కనివ్వం. ఏంటి వీళ్ళు మేమిక్కడికి ఎందుకు వచ్చామనుకుంటున్నారు? వీళ్ళొచ్చిన సంగతి తెలిస్తే ఆయనేమంటారు? మళ్ళీ అందరూ కలిసి ఉండాలని ఆయన కోరిక ఈ రకంగా తీరినందుకు సంతోషించాలా, లేక గొడవ పడ్డానికి వచ్చిన వాళ్ళ గురించి బాధపడాలా? దేవుడా, ఏం జరగబోతోంది? చెప్పండి వసు గారు. ఎవండి, ఇప్పుడే అత్తయ్య, బావగారు, పావని అక్క, అఖిల్, హారిక, సుమంగలి పిన్ని వచ్చారండి. మనం ఇక్కడికి వచ్చామని అఖిల్, హారిక ఏదేదో అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదండి. నాకు అర్థమైంది వసు గారు. వాళ్ళు వస్తున్నట్టు మీకు ముందే తెలుసా? ఇందాకే తెలిసింది. మీకు ఫోన్ చేసి చెప్పారా? వేరే వాళ్ళు చెప్పారు. వాళ్ళని చూస్తుంటే సడన్ గా వచ్చినట్టు లేదండి, ఏదో ప్లాన్తో వచ్చినట్టున్నారు. ప్లాన్తోనే వచ్చారు వసు గారు. పొలం అమ్మడమే వాళ్ళ ప్లాన్. మావయ్య గారికి ఉన్న ఏకైక ప్రశాంతత కూడా లేకుండా చేస్తారా వాళ్ళు? ఎందుకండి ఇలా ఆటలాడుతున్నారు? వాళ్ళు ఆడట్లేదు, వేరే వాళ్ళు ఆడిస్తున్నారు. ఎవరండి వాళ్ళు? వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇంట్లో వాళ్ళ సంగతి మీరు చూసుకోండి. ఐ మీన్, మీరు ఎప్పట్లాగే కాంప్రమైజ్ అయ్యి వాళ్ళకి కోఆపరేట్ చేయమని చెప్పట్లేదు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే ఉండండి. ఏంటండి అలా అంటున్నారు? ఇక నుంచి మనం అలాగే ఉండాలి వసు గారు. మనం మనలాగే ఉండాలి. మన అనుకున్న వాళ్ళని మనం కాపాడుకోవాలి అనుకుంటే మనం కఠినంగా ఉండక తప్పదు. ఇప్పటి వరకు అఖిల్ నాలో ఒక అన్నను చూశాడు, ఇకపై అభిరామం చూస్తాడు. అఖిలికి పట్టిన డబ్బు దేయాన్ని వదిలిస్తాను. అన్నయ్య అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని వదిలిస్తాను. మనుషుల విలువ, బంధాల విలువ తెలిసేలా చేస్తాను. మీరు కూడా మీ ఒరిజినాలిటీని చూపెట్టండి. మీలో ఆ పాత వసుంధరా గారు బయటికి రావాలి. ఆ రికాకి మీ ఆత్మవిశ్వాసం ఎదురెళ్ళాలి. ఒక అక్కగా మీరు హారికని దారిలో పెట్టాలి. చెప్పింది అర్థమవుతుంది కదా? నాకు అర్థమైందండి. మనం ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఇప్పుడు చేద్దాం వసు గారు. వాళ్ళు మన చెయ్యి దాటి వెళ్ళకముందే మన చేతుల్లోకి తీసుకుందాం. సెంటిమెంట్ వర్కౌట్ కానప్పుడు పనిష్మెంటే కరెక్ట్. ఓకేనండి, హింట్ ఇచ్చారు కదా, ఇక చూసుకోండి. నా మరిదికి మరదలికి మంచి మాస్ సినిమా చూపిద్దాం. ఉంటానండి. వసు, అత్తయ్య, మీరిక్కడికి వస్తారని మాకు నిజంగా తెలీదు వసు. మేమొస్తామని కూడా మాకు తెలీదు వసు. ఆయన్ని పిచ్చోణ్ణి చేసి అఖిల్, హారిక ఏదో గేమ్ ఆడబోతున్నారు. తెలుసక్క, పొలాన్ని అమ్మబోతున్నారు. అంటే నన్ను ఆయన్ని కలపడం ఒక సాకు మాత్రమేనా? పొలం కోసమే ఇక్కడికొచ్చారా? ఆ పొలం అమ్మితే మీ మావయ్య మనశ్శాంతిగా ఉండలేరు వసు. మీ అబ్బాయి అభిరామ్ గారు ఉండగా మిగతా ఇద్దరు అబ్బాయిలు ఆ పొలాన్ని ఎలా అమ్ముతారు అత్తయ్య? అభికి ఈ విషయం తెలుసా వసు? ఆయన ఆల్రెడీ రంగంలోకి దిగేశారక్క. నా ఊహ ప్రకారం
ఆయనకి పొలం విషయం తెలిసే ఈ ఊరొచ్చారేమో.